చూచి నమ్మడానికి ఇదిగో నేను చేసిన కార్యము ఇది. పురాతనమైన మార్గాల గురించి విచారించండి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయన్నప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలను ఆయన భస్మము చేసి వాటికి నాశనము విధించి వాటి దుష్టాంతములుగా రాబో వాళ్ళందరికీ ఆయన ఏం చేశాడట, దాని దుష్టాంతములుగా ఉంచాడు. అంటే వచ్చే జనరేషన్ వాళ్ళకి దీన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. దేవుడు పాపాన్ని సహించేవాడు కాదు. దేవుడు ఆ పట్టణాలకు శిక్ష విధించినట్లుగానే దేవుడు నీకు కూడా శిక్ష విధిస్తాడు అని చెప్పి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను చూసినప్పుడు నువ్వేమవ్వాలి? భయపడి, ప్రవ్వా నీవు నిజముగా దేవుడు అయి ఉన్నావు, నీకు స్తోత్రము పిల్లరా. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను ఆయన భస్మము చేసినప్పుడు నేటికి ఆ పట్టణాలు నిలుచున్నాయి. వాటిని దేవుడు ఇటువంటి మనుషులు, ఎట్లాంటి మనుషుల గట్ట భక్తిహీనులకు వారికి దుష్టాంతములుగా ఉండటకై వాటికి నాశనం విధించారు. ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో భక్తిహీనులు భయపడటానికి దేవుడు వాటిని దుష్టాంతములుగా పెట్టారు. నీలో నాలో భక్తి రాలేదా? దేవుడు అనేవాడు ఉంటే మనకు భక్తి ఉంటది, దేవుడు లేకపోతే మనకు భక్తి ఎలా వస్తుంది? కాబట్టి ప్రియులారా, మన భక్తి వేరు, దేవుడు కోరుకునే భక్తి వేరు. మన భక్తి మన ఇష్టానుసారంగా ఉంటది, మన ఇష్టానుసారంగా ఉంటది. అయితే దేవుడు కోరుకునే భక్తి ఆయన ఇష్టానుసారంగా ఉంటది, అది నీకు ఇష్టము లేకుండా ఉంటది. దేవుని భక్తి నీతి న్యాయములతో కూడిన భక్తి. కాబట్టి ప్రియులారా, నేటికి ఆ పట్టణాలు ఇప్పటికి నిలిచున్నాయి, అదంతా బూడిదే. ఇప్పటికీ ఆ పట్టణాల్లో ఒక్క నేల మొలక కూడా మొలవదు. అక్కడ ఒక్క నేల మొలక కూడా మొలవదు. ఎందుకంటే అంతటిగా ఆయన బూడిదగా చేశాడు, కాల్చి పడేశాడు ఆ పట్టణాలు. రాళ్లు సహితము కరిగిపోయి బూడిదైపోయింది. ఆ పట్టణాల్లో ఎవరు నివాసం ఉండడు, అక్కడెవడు ఇల్లు కట్టుకోడు, అక్కడెవడు భూములు పండించడు. ఎందుకంటే దేవుడు దాన్ని కాల్చి పడేశాడు. ఆ పట్టణాలు ఇప్పటికీ నిలిచున్నాయి. ఆ పట్టణాల్లో వ్యవసాయం చేసేవాడు బూడిదలో ఏ వ్యవసాయం చేస్తాడు? కాబట్టి ప్రియులారా, వాటిని నీకు దృష్టాంతములుగా పెట్టాడు. అది చూచి నువ్వు భయపడు, దేవుడున్నాడు. అది చూచి నువ్వు నమ్ము, దేవుడున్నాడని. పురాతన మార్గాల గురించి విచారణ చేసినప్పుడు సొదొమ గొమొర్రా సాక్ష్యం ఇస్తా ఉంది, ఈయన దేవుడు అని చెప్పి సొదొమ గొమొర్రా సాక్ష్యం ఇస్తా ఉంది. మరొక సాక్ష్యాన్ని చూస్తే ఆదికాండము 8వ